చూసుకోబల్లా చా ఏం మనసులో ఏమన్నా కింద మీద చూడకుండా పోతారు, కళ్ళు నెత్తి పెట్టుకొని వస్తారేమో, మనుషులు వచ్చేది కూడా కనపడారు, గుద్దుకొని పోతా ఉంటారు, మళ్ళీ సారీ చెప్పకుండా పోతాండు. ఎందుకు కొట్టివన్నా? ఆయన మా అన్నరా, చెల్లు చూసుకుంటా వచ్చి గుద్దింది నువ్వు, మళ్ళీ ఆయన అంటావురా తిరిగా. సారీ అన్నా. చెప్పురా, ఎందుకు గుండెల్లో నొప్పిగా ఉందా? చా క్యాష్ మాత్రం పడుకో తగ్గిపోతుంది. కానీ హాస్పిటల్కి అసలు పోకూడదన్నా, వాళ్ళు ఆవులు ఇస్తే ఆపరేషన్ అంటారు, తర్వాత ఆస్తులు రాపించుకుంటారు. ఎవరు డాక్టర్లు నమ్మకూడదు, అందరూ ఇంతేనా? ఎందుకు కొట్టినవన్నా? నేను డాక్టర్నేరా, ఎంతో కష్టపడి మీ ప్రాణాలు కాపాడుతా ఉంటే డాక్టర్లు అంటే అంత చులకనగా ఉందిరా మీకు? ఇంకొకసారి ఇలా మాట్లాడిన మూతికి ఆపరేషన్ చేసి పంపిస్తా. చెప్పా మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఏందన్నా వచ్చి గంట అవుతుంది, ఒక ట్రైన్ కూడా రాలా? రే నాని ఎట్రా యాడికి రా, అంత టెన్షన్ గా పోతున్నావు? బండి పోయిందిరా, స్టేషన్ కంప్లీట్ అయిపోతానా. ఒరే ఎందుకురా పోలీస్ స్టేషన్ పోతావు? అడిగిపోయిన వాళ్ళు కొత్త బండి మీద లంచం అడుగుతారు, అట్టనే నీ బండి ఎత్తుకుతురా, ఎతకరు, కూర్చొని తింటారు. ఈ పోలీసులంతా ఇంతే మామా. నా మాట నీ ఇంట్లో పోయి పడుకోపో, చల్లగా కొత్త బండి కొనుక్కోపో. రే ఎందుకు కొట్టివన్నా? నేను పోలీసుని రా. రే అనక పగలనక ఎండనక వాననక మిగతా డైలాగ్ గుర్తులేదు. మేమంత కష్టపడతా అంటే పోలీసులు అంటే అంత చిన్న చూపరా నీకు? సారీ సార్. పా మామా. రే ఒక్క నిమిషం రా సార్, మీరు 3 అడుగులు లేరు, మీకెవరు సార్ పోలీస్ జాబ్ ఇచ్చింది? రే ఆగురా రే.